కింగ్ఫిషర్ విమాన రెక్కల చప్పుడు ఆగిపోతోంది. తిరిగి గాల్లో ఎగిరేందుకు చేస్తున్న ఆఖరి ప్రయత్నాలు ఫలించడం లేదు. దారులన్నీ ఒక్కొక్కటి మూసుకుపోతున్నాయి. 7,500 కోట్ల రూపాయల రుణాలు, 8,000 కోట్లు దాటిన నష్టాల నుంచి బయటపడే మార్గాలు కనిపించుకున్నప్పటికీ విజయ్ మాల్యా ఏదో మాయ చేసి మంత్రం వేసి రక్షిస్తారనే ఆశలు ఉండేవి. అయితే బ్యాంకులు మొండి బకాయిల వసూళ్లకు సిద్ధమవడంతో అవి అడియాసలవుతున్నాయి. 8 ఏళ్లలోనే ఉత్తాన పతనాలను చూస్తున్న కింగ్ఫిషర్ విమానయాన సంస్థ భారత వ్యాపార వర్గానికి గుణపాఠాలనే నేర్పింది. అయితే సంస్థను రక్షించే విషయంలో విజయ్ మాల్యా చిత్తశుద్ధిపైన అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. రుణాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన యునైటెడ్ స్పిరిట్స్ లో వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులను మాత్రం కింగ్ఫిషర్ కి తరలించబోనని స్పష్టం చేశారు. ఇంతకీ కింగ్ఫిషర్ కష్ట నష్టాల కథ ఏంటి? అవి స్వయంకృత అపరాధాలా? కాలమే కలిసి రాలేదా? నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా మీరే. మహామహా ఉత్తాన పతనాల గురించి శ్రీశ్రీ ఏనాడో చెప్పిన మాట ఇది. రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఎదిగి ప్రస్తుతం భవిష్యత్నే అంధకారం చేసుకున్న కింగ్ఫిషర్ విమానయాన సంస్థ ప్రస్థానానికి అతికినట్లు సరిపోయే మాట కూడా. పేరులో ఉన్న కింగ్ డంగయింది, పరువు పోయింది, పరపతి పోయింది, ఉద్యోగుల మద్దతు పోయింది. మిగిలిందల్లా దిక్కులు చూస్తున్న ఖాళీ విమానాలే. మౌనముద్ర వీడని విజయ్ మాల్యా ఖిన్న వదనమే. కింగ్ఫిషర్ విమానయాన సంస్థ ప్రారంభం, ఎదుగుదల, పతనావస్థ అన్నింటిలోనూ విమానాన్ని మించిన వేగాన్నే ప్రదర్శించింది. దేశంలో విమాన సేవలకు సరికొత్త అర్థాన్నిచ్చిన సంస్థ మనుగడ ఇప్పుడు దాదాపు ప్రశ్నార్థకం. సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని 3 నెలల క్రితం చెప్పిన కంపెనీ యజమాని విజయ్ మాల్యా ఈ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు. ఉద్యోగస్తులతో ఒప్పందాలు కొలిక్కి రాలేదు. కేంద్రం వద్ద ఉద్దీపన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆకాశమే హద్దుగా ఎరిగిన ఇదే కింగ్ఫిషర్ ప్రస్తుతం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ఉన్న కష్టాలకు తోడు ఇప్పుడు ఆర్థిక సంస్థలు కూడా రుణ వసూళ్ల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కింగ్ఫిషర్ కి ఇచ్చిన 7,500 కోట్లకు పైగా రుణాల్ని ముక్కుపిండి వసూలు చేసేందుకు బ్యాంకులు రంగం సిద్ధం చేస్తున్నాయి. దానికి పెద్ద కారణమే ఉంది. ఇన్నాళ్లు విజయ్ మాల్యా పేరు ప్రతిష్టలు చూసి మిన్నకున్న బ్యాంకులను 3వ త్రైమాసిక ఫలితాలు పునరాలోచనలో పడేశాయి. కింగ్ఫిషర్ కి దాదాపు 1,500 కోట్ల రూపాయల రుణాలిచ్చిన ఎస్బీఐకి త్రైమాసిక ఫలితాల్లో భారీ దెబ్బ తగిలింది. దాంతో నిరర్ధక ఆస్తులు, భారీగా పెరిగిపోయిన మొండి బకాయిలపై దృష్టి సారించి బ్యాంకులు కింగ్ఫిషర్ విమానయాన సంస్థపై కత్తిని వేలాడదీశాయి. కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు కింగ్ఫిషర్ విమానయాన సంస్థ దీనావస్థకు ఉన్నాయి. ఓ సంచలనంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన కింగ్ఫిషర్ ని 2003లో స్థాపించారు. చౌక సేవలతో ఆకట్టుకున్న ఎయిర్ డెక్కన్ ని కొనుగోలు చేసి 2005 మే 9 నుంచి సేవలు ఆరంభించింది. కొద్ది కాలంలోనే ప్రయాణికుల ఆదరణ పొందింది. తక్కువ రుసుములతో అత్యుత్తమ సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సేవల్ని శరవేగంగా విస్తరించింది. విమాన ప్రయాణం చేస్తే కింగ్ఫిషర్లోనే చేయాలని అనుకునే స్థాయికి చేరింది. రుచికరమైన భోజనం, ఇతర సౌకర్యాలు, ఉచిత బహుమతుల్లాంటి వినూత్న ఆలోచనలతో ప్రయాణికులను ఆకట్టుకుంది. అనతి కాలంలోనే పోటీ విమాన సంస్థలను తోసిరాజని 2వ స్థానానికి చేరింది. 66 విమానాలతో 380 ప్రాంతాలకు సేవలను విస్తరించి 2011 డిసెంబర్కి దేశంలోనే 2వ అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. అంతేకాదు మరో 3 నెలలకే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వన్ వరల్డ్ విమానయాన కూటమిలో చేరింది. ఆ విమానయాన కూటమిలో చేరిన తొలి భారతీయ సంస్థగా చరిత్ర సృష్టించింది. 4,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించి విమానయాన రంగంపై యువత చూపు పడేలా చేసింది. కింగ్ఫిషర్ రికార్డులు, దాని కీర్తి పతాక అంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. మరోవైపు చూస్తే సంస్థ తీర్చలేని రుణాల ఊబిలో కూరుకుపోయింది. దూకుడు నిర్ణయాలు, రాబడి మించిన సేవలు, అన్నింటికీ మించి అనుభవలేమి సంస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. విమాన సేవలు ప్రారంభించిన 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే 1,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది. కార్యకలాపాలు స్థాపించిన 2005లోనే సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా పనిచేసిన నైగల్ హార్వర్డ్ పదవి నుంచి వైదొలిగారు.
తరువాత 2010 సెప్టెంబర్ వరకు ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. యజమాని విజయ్ మాల్యానే కంపెనీని నడిపే ప్రయత్నం చేశారు. ఆర్థిక మాంద్యం ముసురుకున్న 2008లో అంతర్జాతీయ సేవలను ప్రారంభించడం సహా అదే సమయంలో పెరిగిన ఇంధన ధరలు నష్టాల్ని రెట్టింపు చేశాయి. విమాన రంగంపై మాల్యాకు అనుభవం లేకపోవడం వల్ల కార్యకలాపాలపై ప్రభావం చూపింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ డెక్కన్ ని భారీ ప్రీమియానికి కొనుగోలు చేయడం కూడా కింగ్ ఫిషర్ కి కలిసి రాలేదు. లాభ నష్టాల బేరీజు వేయకుండా సంస్థను విస్తరించేందుకు తీసుకున్న భారీ రుణాలు గుదిబండగా మారాయి. వాటిపై కట్టాల్సిన వడ్డీలు తలకు మించిన భారమయ్యాయి. చౌక ధరలకు విమాన ప్రయాణాన్ని అందించేందుకు చేసిన కింగ్ ఫిషర్ రెడ్ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. టికెట్ రుసుమును ఎయిర్ డెక్కన్ తరహాలోనే వసూలు చేసి అందులో సేవలు మాత్రం కింగ్ ఫిషర్ స్థాయిలో అందించారు. దీంతో ప్రయాణికులందరూ కింగ్ ఫిషర్ ని పక్కనబెట్టి రెడ్ బాట పట్టారు. పరిస్థితి అర్థం చేసుకుని రెడ్ సేవల్ని నిలిపివేసేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంస్థ త్రైమాసిక ఫలితాల్లో నష్టాలు తప్ప లాభాల జాడ కనపడలేదు. వెరసి కింగ్ ఫిషర్ 8,000 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది. రుణాలు 7,000 కోట్లు దాటిపోయాయి. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడే వీలే లేకుండా ఒకదాని తరువాత ఒకటి ఎదురు దెబ్బలు తగిలాయి. 2011 నవంబర్లో ఓవైపు వన్ వరల్డ్ విమానయాన కూటమిలో చేరేందుకు సన్నాహాలు చేసిన దశలోనే విమాన సేవల్ని తగ్గించుకోవడం పైన కింగ్ ఫిషర్ దృష్టి సారించింది. తక్కువ లాభాలు, అధిక వ్యయమవుతున్న మార్గాల్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేసింది. వ్యాపార విస్తరణకు 680 కోట్ల రూపాయల రుణం ఇవ్వాల్సిందిగా ఎస్బీఐని కింగ్ ఫిషర్ కోరగా ఈ విజ్ఞప్తిని బ్యాంకు తోసిపుచ్చింది. గతంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తేనే కొత్త అప్పులని తేల్చి చెప్పడంతో కింగ్ ఫిషర్ ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజువారీ కార్యకలాపాలు జరగాలంటే 2,500 కోట్ల రూపాయలు కావలసిన పరిస్థితిలో ఎవరూ ముందుకు రాలేదు. 7,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న సంస్థకు అప్పులు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు రాలేదు. కింగ్ ఫిషర్ కి దాదాపు 1,457 కోట్ల రుణాలు ఇచ్చిన ఎస్బీఐ 2012 జనవరిలో ఆ సంస్థని నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది. మరో నెల రోజులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే ప్రకటన చేశాయి. పెరిగిపోయిన అప్పులు, నగదు వచ్చే మార్గాలు లేకపోవడం వల్ల విమాన సేవలను కింగ్ ఫిషర్ తగ్గించుకుంది. 66 విమానాల్లో 22 మాత్రమే సేవలందించాయి. వీటి ప్రభావం వల్ల విమానయాన రంగంలో కింగ్ ఫిషర్ వాటా 11.3% చేరింది. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే ఆదాయ పన్నులు కూడా చెల్లించలేని స్థాయికి చేరుకుంది కింగ్ ఫిషర్. 110 కోట్ల రూపాయల పన్నులు చెల్లించేందుకు గడువు ఇచ్చిన ఆదాయ పన్ను శాఖ తరువాత వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ఈ క్రమంలోనే రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితులతో సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికే నెలల తరబడి జీతాలు ఇవ్వకున్నప్పటికీ పనిచేస్తున్న పైలట్లు 2012 ఏప్రిల్లో సమ్మెకు దిగారు. తమ జీతాల కోసం వీధుల్లోకి వచ్చి ప్రశ్నించారు. వరుస సమ్మెలతో వ్యవహారం లాకౌట్ వరకు వెళ్లింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు, సంస్థలో జరుగుతున్న పరిణామాలను గమనించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కింగ్ ఫిషర్ లైసెన్స్ ని సస్పెండ్ చేసింది. మరోసారి మాల్యా హామీతో సమ్మె ముగిసి పరిస్థితి సద్దుమణిగినప్పటికీ ఉద్యోగులు ప్రత్యామ్నాయాలు చేసుకున్నారు. కింగ్ ఫిషర్ విమానాల సంఖ్య 66 నుంచి 10కి పడిపోయింది. సంస్థను గాడిన పెట్టేందుకు రుణాలు ఇవ్వాలన్న అభ్యర్థనను 17 బ్యాంకుల కన్సార్టియం తోసిపుచ్చడంతో కింగ్ ఫిషర్ కి అప్పు ఇచ్చే నాథుడు దొరకలేదు. బ్యాంకు